ఫ్రెండ్స్, ఈరోజు మనం వాము ఆకుతో రసం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి, వాము ఆకు ఇది మా పెరట్లోనే ఉందండి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకు. మనకి చలి కోల్డ్ అంతా ఉంటుంది కదా, దగ్గు కరగరని గొంతు ఉన్నప్పుడు ఈ రసం పోసుకున్నామంటే చాలా బాగా సుమారు అవుతుందండి. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతకుముందే నేను మీకు పచ్చడి అప్లోడ్ చేసి ఉన్నాను. ఇప్పుడు రసం ఎలా చేయాలని చూపిస్తాను. ఇందుకు కావాల్సిన ఐటమ్స్ వచ్చి చూడండి, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇవి కచ్చాంబచ్చంగా దంచుకోవాలండి. చూసారా, ఇలా ఈ రోట్లో వేసి దంచుతాను. చూడండి, 1 స్పూన్ ఏమో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర. ఇవి బాగా కచ్చాంబచ్చంగా దంచిన తర్వాత ఇప్పుడు వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయలు అలాగే దంచుకుంటాను. ఇప్పుడు చింతపండు వచ్చి నెల్లికాయ సైజ్ అండి. ఇది నీళ్ళలో నానబెట్టుకొని పిండి రసం తీసుకోవాలి. ఇది చూడండి, నేను ముందుగానే పెట్టుకొని ఉన్నాను. ఇప్పుడు ఈ రసం తీసుకుంటాను. ఇవి ఆకులేమో కట్ చేసుకొని ఎలా చేయాలన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇలా కచ్చాంబచ్చంగా కొట్టుకోవాలి. చూసారా ఎలా కొట్టానో. ఏంటంటే మనం పోపు పెట్టి వేసినామంటే చాలా చాలా వాసన వస్తుందండి. చాలా మంచి వేసిందే చాలా సువాసన వచ్చేసింది. మనకు రసం చాలా బాగుంటుంది వాసనే. నేను ఇలా కట్ చేసి ఉడకబెట్టి వాటర్ తీసుకుంటున్నానండి. కట్ చేసి కూడా అట్నే రసంలోనే వేసేయచ్చు, కానీ మనం పోసుకునేటప్పుడు అన్నీ ఎక్కువ ఆకులుగా ఉంటాయి వస్తుందనేసి ఇది మాదిరి చేస్తున్నాను నేను. ఇలా చేసుకోవచ్చు, మీరు కట్ చేసి అట్నే ఆకులుగా కూడా రసం కాగేటప్పుడు రసంలో వేసేయచ్చు. పోపెట్టిన తర్వాత రసంలో వేసేయచ్చు. కానీ నేను 2 టంబ్లర్ నీళ్ళు పోసి 1.5 టంబ్లర్ అయిన తర్వాత ఉడకబెట్టి ఆ నీళ్ళు తీసుకుంటానండి. ఆకు తీసేసి పోపు పెట్టేదానికి మూకుడు పెట్టాను. పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. మీకు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసుకొని కూడా పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందే పోపు పెడతాను. చూసారా, ఆయిల్ హీట్ అయిపోయింది. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి. ఈ ఎండుమిరపకాయలు ఇదేనండి కారం. మనం మిరియాలు వేసాం కదా, మిరియాలు ఎండుమిరపకాయలే కారం. కరివేపాకు, కొద్దిగా ఇంగువ, ఏమో ఇది కచ్చామచ్చంగా దంచుకున్నాం కదా. చూడండి, ఇది వేసేస్తున్నాను. ఇది వేసిందే ఎంత సువాసన చూడండి, అంత వాసన వస్తుందండి. ఏమో పసుపు, సాల్ట్ వేస్తున్నాను. తక్కువ అయిందంటే మళ్ళీ మనం చూసి వేసుకోవచ్చు. కారం ఏమో మీకు ఎంత కావాలో మిరియాలు పెట్టుకోండి, ఎండుమిర్చి పెట్టుకోండి. ఎండుమిరపకాయలు కారం, మిరియాల కారం ఏమి, ఇంకేం కారం లేదండి ఇందులో. ఇప్పుడు చింతపండు రసం పిండుకున్నాను కదా, పోసేస్తున్నాను. ఇది బాగా ఆగాలండి. 4-5 తెల్లి బాగా రావాలి. ఇంత పెట్టి కాగబెడతాను. చూడండి, అప్ప గమ్మ గమ్మ గమ్మని వాసన వస్తున్నాయో, బాగా తెలియాయి కదా. ఇదేమో చూడండి, ఇది వడకట్టి పెట్టుకొని ఉన్నాను. వామాకు రసం ఇది ఒక 2 తెల్లులు వచ్చిందంటే దించేస్తామండి. చూడండి, కొత్తమల్లి వేసేస్తున్నాను. తెల్లు ఉంది, దించేస్తాను. చూసారా, కాగిపోయిందండి రసం.
రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటాము. మీ ఇంట్లో మీ అందరికీ నచ్చుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటకుంటే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.